కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో 2018 ఆ టైంలో మనకి తెలంగాణలో లాస్ట్ డిఎస్సి జరిగింది. దీంట్లో వచ్చినటువంటి ఇంటర్ స్థాయి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనే అంశాన్ని చూస్తే 41 బిట్ సూక్ష్మజీవులను ఉపయోగించి భూమిని కలుషితం చేసే విషపూరిత వ్యర్థాలను తొలగించే ప్రక్రియ ఏంటని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడు. అయితే ఇది ఇంటర్ స్థాయి ప్రశ్న. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏ విధంగా మానవ సంక్షేమంలో ఉపయోగపడతాయి అన్న కోణంలో మనకి యూనిట్ 1 నుంచి ఇంటర్ స్థాయిలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సూక్ష్మజీవులను ఉపయోగించి భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాలను తొలగించే ప్రక్రియ వచ్చేసి మనకి దీంట్లో బయో ఫ్రూటిఫికేషన్, బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ చెప్పేసి అడగడం జరిగింది. ఈ బయో అక్యుములేషను, బయో మ్యాగ్నిఫికేషన్ అనేది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మరి ఈ బయో ఫ్రూటిఫికేషను అదే బయో రెమిడియేషన్ మనకి మైక్రో ఆర్గానిజమ్స్ సంబంధించినవి. దాంట్లో ఆన్సర్ ఏమవుతుందంటే బయో రెమిడియేషన్ అవుతుంది. సో బయో రెమిడియేషన్. మరి బయో రెమిడియేషన్ అంటే ఏంటి? సూక్ష్మజీవులను ఉపయోగించి మనం సూక్ష్మజీవుల యొక్క చాలా సూక్ష్మజీవులు అనేవి మనకి విషపూరితం ఉన్నప్పటికీ కూడా కొన్ని సూక్ష్మజీవులు అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి పర్యావరణం అదేవిధంగా వాతావరణంలోని అనుకోకుండా విడుదలయ్యేటువంటి కొన్ని రసాయనాల వంటి పదార్థాలు ఉంటాయి. అలాగే భూమిని కలుషితం చేసేటువంటి విషమైనటువంటి వ్యర్థాలు ఉంటాయి. అంటే భూమిని కలుషితం చేసే విషపూరితమైనటువంటి వ్యర్థాలను తొలగించడానికి వాతావరణంలో అనుకోకుండా విడుదలైనటువంటి కొన్ని రసాయనాలని పారదోలేటువంటి కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు అనేవి భూమిని కలుషితం చేసే విషపూరితమైనటువంటి వ్యర్థాలని తొలగిస్తాయి. మరి దీంట్లో ఆ తొలగించే ప్రక్రియ ఏమంటామంటే మనకి బయో రెమిడియేషన్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎక్కడ ఉందంటే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీలో తెలంగాణ బుక్లో చాప్టర్ నెంబర్ 4లో పేజ్ నెంబర్ 261లో ఈ మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. 4th పారాలో ఉంది. సో వాట్ ఈజ్ బయో రెమిడియేషన్ చెప్పేసి ఉంది. అంటే సూక్ష్మజీవులను ఉపయోగించి భూమిని కలుషితం చేసేటువంటి విష పదార్థాలను తొలగించే పద్ధతిని మనం బయో రెమిడియేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు అనేటువంటి చాప్టర్ నుంచి ఇచ్చాడు. కాబట్టి రానున్న నోటిఫికేషన్లో కూడా మనకి యూనిట్ 1 ఉంది, బయలాజికల్ సైన్స్ ఇట్స్ ఇంపార్టెంట్ హ్యూమన్ వెల్ఫేర్ అని. ఆ టాపిక్లో ఖచ్చితంగా ఈ యొక్క ఏరియా నుంచి కొంచెం ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పాయింట్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే. రెండవది తర్వాత మనకి ఓకే తర్వాత చూస్తే సో ఇక్కడ మనకి ఒక్కొక్క పాయింట్స్ గురించి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే దీంట్లో మనకి లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా గురించి ఇచ్చారు. మీకు తెలిసిందే ఇది లాక్టోబాసిలస్ గురించి. మరి లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అదేవిధంగా ఇతర లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా LAB అని చెప్తాము. ఇవి పాలలో పెరిగేటువంటి బ్యాక్టీరియా మీకు తెలుసు. మరి పాలని పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా కూడా మనకి లాక్టోబాసిలస్. తర్వాత మనకి కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. దీంట్లోనే మనకి ప్రోబయోటిక్స్ అని ఈ మధ్యలో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మరి ప్రోబయోటిక్స్ కాన్సెప్ట్ అంటే స్నేహపూరితమైనటువంటి కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి మనకి. అవి వ్యాధి చికిత్సలోను మానవ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ప్రోబయోటిక్స్ అనేటువంటి భావన ఏంటంటే స్నేహపూరితమైన బ్యాక్టీరియాలు వ్యాధి చికిత్సలోను మానవ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలోనూ ఉపయోగపడతాయి. కాబట్టి సూక్ష్మజీవులు లాంటి బ్యాక్టీరియాలు అనేవి మానవ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆ కాన్సెప్ట్ని మనం ప్రోబయోటిక్స్ అని చెప్పవచ్చు. తర్వాత చూస్తే మనకి ఇంపార్టెంట్ ఏంటి, మరి సూక్ష్మజీవులు దేంట్లో ఉపయోగపడుతున్నాయి అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ మనకి ఒక బిట్ అయితే వస్తుంది. సీజ్ అంటే మనకి స్విస్ జున్నులో ఉండేటువంటి పెద్ద రంధ్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జున్ను ఉందనుకోండి. ఈ స్విస్ జున్నులో మనకి చాలా పెద్ద రంధ్రాలు అనేవి ఉంటాయి జున్నులో. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రోపియోని బ్యాక్టీరియం షర్మనై అనేటువంటి బ్యాక్టీరియా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేయటం వల్ల ఈ జున్నులో మనకి అతిపెద్ద రంధ్రాలు అనేవి ఏర్పడుతున్నాయి. తర్వాత చూస్తే మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అనే అంశాన్ని చూస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడ మనకి
రాకీ ఫోర్ట్ జున్ను అనే దానిపై ఒక ప్రత్యేకమైనటువంటి శిలీంధ్రాన్ని పెంచడం ద్వారా అది ముదిరిపోయి పండి ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన ఇస్తుంది. అయితే రాకీ ఫోర్ట్ జున్ను అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శిలీంధ్రాన్ని మనం పెంచామనుకోండి, ఆ శిలీంధ్రం వల్ల ఏమవుతుందంటే అవి రాకీ ఫోర్ట్ జున్ను అనేది కొంచెం ముదిరిపోయి ఒక మంచి స్మెల్ అయితే దాని నుంచి వస్తుందని చెప్తున్నారు. తర్వాత చూస్తే మనకి పారిశ్రామిక ఉత్పత్తిలో సూక్ష్మజీవులు అనేవి ఎలా ఉపయోగపడతాయి అనే అంశాన్ని చూస్తే ఇక్కడ ఫర్మెంటర్స్ అనే ఒక వర్డ్ ఉంది చూడండి. మరి ఫర్మెంటర్స్ అంటే ఏంటి అనే అంశాన్ని చూస్తే పరిశ్రమలకు ఉపయోగపడేలా సూక్ష్మజీవుల్ని ఫర్మెంటర్స్ అనేటువంటి చాలా పెద్ద పాత్రలో ఎక్కువ సంఖ్యలో పెరిగేలాగా ఉత్పత్తి చేస్తారు. అంటే పరిశ్రమలకు ఉపయోగపడేలా సూక్ష్మజీవుల్ని ఫర్మేటర్స్ అనే చాలా పెద్ద పాత్రలో ఎక్కువ సంఖ్యలో పెంచడం జరుగుతుంది. తర్వాత మనకి సూక్ష్మజీవులు అనేవి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే ఇక్కడ చూడండి పారిశ్రామిక ఉత్పత్తులు ఎలా ఉపయోగపడతాయంటే రొట్టెల తయారీలో ఉపయోగించేటువంటి బ్రూవర్స్ ఈస్ట్గా పిలువబడే సెకరోమైసిస్ సెర్వీసియే, ఇది ఈస్ట్ యొక్క పేరు. ఇది రొట్టెల తయారీలో ఉపయోగించే బ్రూవర్స్ ఈస్ట్గా పిలువబడే సాకరోమైసిస్ సెర్వీసియే అనేటువంటి ఈస్ట్ను ఉపయోగించి ఉడికించిన ధాన్యపు పిండి లేదా పండ్ల రసాలని పులియబెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, రొట్టెల తయారీలో ఉపయోగించే బ్రూవర్స్ ఈస్ట్గా పిలువబడే సాకరోమైసిస్ సెర్వీసియే అనే ఈస్ట్ను ఉపయోగించి ఉడికించిన ధాన్యపు పిండి మరియు పండ్ల రసాలను పులియబెట్టి మనకి ఎథనాల్ని ఉత్పత్తి చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎథనాల్ని ఉత్పత్తి చేస్తున్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి యాక్చువల్గా సూక్ష్మజీవులు అనేవి యాంటీబయాటిక్. సో తర్వాత మనకి యాంటీబయాటిక్స్ ఉన్నాయి కదా, మనకి గ్రీక్ వర్డ్లో యాంటీ అంటే మనకి విరుద్ధంగా, బయో అంటే జీవము. అంటే దేనికి విరుద్ధంగా? సూక్ష్మజీవులకు విరుద్ధంగా పనిచేస్తుంది యాంటీబయాటిక్స్. జీవానికి విరుద్ధంగా అంటే వ్యాధికారక జీవుల పూర్వోత్తర సందర్భాన్ని ఉద్దేశించి, అంటే యాంటీబయాటిక్ అంటే గ్రీక్లో విరుద్ధంగా, బయో అంటే జీవము, అంటే సూక్ష్మజీవులకు విరుద్ధంగా ఉంటుంది. అదేవిధంగా మానవులకు ఉద్దేశించి ఇది జీవం కోసమని విరుద్ధం కాదని తెలుస్తుంది. కాబట్టి మానవులకి మంచి జీవం కోసం, అదేవిధంగా సూక్ష్మజీవులకి యాంటీబయాటిక్స్ అనేవి విరుద్ధంగా అయితే ఉంటాయి. తర్వాత మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పెన్సిలియం నొటేటమ్ అనేటువంటి శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ తయారు చేశారు. మరి ఈ పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ బ్యాక్టీరియాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎలా చూపిస్తాయి అంటే, ఇప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్టఫిలోకోకై బ్యాక్టీరియా మీద ప్రయోగాలు చేసేటప్పుడు ఒక పాత్రని కడగకుండా పెట్టేశారు. అయితే దాంట్లో ఒక శిలీంధ్రం పెరిగింది, దాని పేరు పెన్సిలియం నొటేటమ్. ఈ పెన్సిలియం నొటేటమ్ నుంచి వచ్చేటువంటి రసాయన పదార్థాల వల్ల చుట్టూ ఎటువంటి బ్యాక్టీరియాలు పెరగట్లేదు. అంటే ఈ శిలీంధ్రం ఉత్పత్తి చేసేటువంటి పదార్థాలు అనేవి బ్యాక్టీరియాని చంపుతున్నాయి అనేటువంటి నిర్ధారణకు వచ్చి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త పెన్సిలియం నొటేటమ్ నుంచి మనకి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని తయారు చేయటం జరిగింది. మరి తర్వాత మనకి ఈ పెన్సిలిన్, ఈ అమోఘమైనటువంటి ఈ పెన్సిలిన్ యాంటీబయాటిక్ని తరువాత ఇంకా దాని మీద రీసెర్చ్ చేసింది ఎర్నెస్ట్ చైన్, అదేవిధంగా హోవార్డ్ ఫ్లోరే. కానీ కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగే. అదేవిధంగా దీనికి బలంగా పూర్తి స్థాయిలో అమోఘమైన యాంటీబయాటిక్గా తర్వాత, అంటే ఆ యాంటీబయాటిక్ అనేది చాలా అమోఘంగా ఉంటుందని దాని మీద ఇంకా ప్రయోగాలు చేసింది ఎవరంటే ఎర్నెస్ట్ చైన్, హోవార్డ్ ఫ్లోరే. వీళ్ళిద్దరూ వర్క్ చేశారు. కాబట్టి ఈ పెన్సిలిన్ ఆవిష్కరణ జరిగినందుకు ఎర్నెస్ట్ చైన్, అదేవిధంగా హోవార్డ్ ఫ్లోరే, అదేవిధంగా ఫ్లెమింగ్ ముగ్గురికి కూడా 1945లో నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకా మనకి వాణిజ్యపరంగా, అదేవిధంగా కొన్ని కర్బనామ్లాలు కావచ్చు, మత్తు పానీయాలు, ఎంజైమ్ ఉత్పత్తిలో తయారు చేయడంలో కూడా సూక్ష్మజీవులు అనేవి మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. దాంట్లో ఒక యాస్పర్జిల్లస్ నైజర్ అనేటువంటి ఒక ఫంగై సిట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా అసిటోబ్యాక్టర్ అసిటై, ఇది ఒక బ్యాక్టీరియా, దీని నుంచి అసిటిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. క్లాస్ట్రీడియం బ్యూటాలికమ్, దీని నుంచి బ్యూట్రిక్ ఆమ్లం అనేది బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి అవుతుంది. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి సిట్రిక్ ఆమ్లం కావచ్చు,
అసిటిక్ ఆమ్లం, బ్యూట్రిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం ఇవన్నీ కూడా వాణిజ్యపరంగా పారిశ్రామికంగా చాలా ఉపయోగపడతాయి. తర్వాత మనకి వాణిజ్యపరంగా ఎథనాల్ ఉత్పత్తి ఏది చేస్తుందంటే ఈస్ట్ చేస్తుంది. ఎథనాల్ ఉత్పత్తి ఈస్ట్ అనేటువంటి ఈస్ట్ సాకరోమైసిస్ సర్వీసియా నుంచి మనకి వాణిజ్యపరంగా ఎథనాల్ ఉత్పత్తి అవుతుంది. తర్వాత కొన్ని సూక్ష్మజీవులు ఎంజైమ్ ఉత్పత్తిలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ను సబ్బుల తయారీలో వాడుతున్నారు. సబ్బుల తయారీలో వాడటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, తర్వాత మనకి యాక్చువల్గా మన ఇంట్లో తయారు చేసేటువంటి కొన్ని పండ్ల రసాలు బాగోవు, కానీ యాక్చువల్గా మనకి బజార్లో అంటే మనకి షాపులో దొరికేటువంటి పండ్ల రసాల బాటిల్స్ అనేవి స్పష్టతగా ఉంటాయి, నిర్మలత్వంతో కూడి ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ పెక్టినేజ్ అదేవిధంగా ప్రోటీయేజ్ ఎంజైమ్లు వాడతారు. ఎందుకంటే ఇప్పుడు పండ్ల రస ఫ్రూట్ జ్యూస్ ఉన్నటువంటి సీసాలన్నీ కూడా మార్కెట్లో చాలా స్పష్టంగా నీట్గా ఉంటాయి. అలా ఎందుకుంటే అంటే లోపల మనకి 2 ఎంజైమ్లు వాడతారు, ఒకటి పెక్టినేజ్ అదేవిధంగా ప్రోటీయేజ్ను వాడటం జరుగుతుంది. ఓకే, తర్వాత చూడండి మనకి యాక్చువల్గా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే, ఇక్కడ అది చదువుతాం చూడండి, స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలు ఉత్పత్తి చేసే ఒక ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ పేరు స్ట్రెప్టోకైనేజ్. ఇది స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే ఒక ఎంజైమ్ పేరు స్ట్రెప్టోకైనేజ్ అనేటువంటి ఎంజైము. ఈ ఎంజైమ్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసేటువంటి స్ట్రెప్టోకైనేజ్ను, ఈ ఎంజైమ్ను జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో రూపాంతరం చేసి, జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో దీన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసి హృదయ కణజాలాల సంక్రమణం కలిగిన మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం కదా, ఈ హృదయ కణజాలాల సంక్రమణం కలిగిన రోగుల్లో గుండెపోటు రాకుండా వీరి రక్తనాళాల్లో ఎక్కడైతే గడ్డలు కట్టి ఉంటాయో దాన్ని తొలగించడానికి ఈ స్ట్రెప్టోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత మనకి మరొక జీవ క్రియాత్మక అణువు ఏంటంటే సైక్లోస్పోరిన్ ఏ. సో మరొక జీవ క్రియాత్మక అణువు ఏంటంటే సైక్లోస్పోరిన్ ఏ. ఇది ఏం చేస్తుందంటే అవయవ మార్పిడి జరిగే రోగులకు రోగ నిరోధకత బహిరంగం కాకుండా, ఆర్గాను చేంజ్ అయినటువంటి పేషెంట్లో ఈ ఇమ్యూనిటీ అనేది బహిర్గతం కాకుండా, రోగ నిరోధకత అనేది బహిరంగం కాకుండా ఉండేందుకు ఒక సహకారిగా ఈ యొక్క సైక్లోస్పోరిన్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి క్రియాత్మక అణువైనటువంటి సైక్లోస్పోరిన్ ఏ అనేది ఇది అవయవ మార్పిడి జరిగేటువంటి రోగుల్లో రోగ నిరోధకత బహిరంగం కాకుండా ఉండేటువంటి సహకారిగా ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత చూడండి, ఓకే, ఆ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. జీవ క్రియాత్మక అణువు ఏంటంటే మనకి సైక్లోస్పోరిన్ ఏ. ఇది అవయవ మార్పిడి జరిగే రోగులకు రోగ నిరోధకత బహిరంగం కాకుండా ఉండే సహకారిగా ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ సైక్లోస్పోరిన్ ఏ అణువు ఉత్పత్తి చేసేది ఏంటంటే మనకి దీన్ని ఎవరు ఉత్పత్తి చేస్తారంటే ట్రైకోడెర్మా పాలిస్పెర్మం. చూడండి ఒకసారి, ట్రైకోడెర్మా పాలిస్పోరం అనేటువంటి శిలీంధ్రం అనేది ఈ జీవ క్రియాత్మక అణువైనటువంటి సైక్లోస్పోరిన్ ఏను రిలీజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఎవరికైతే మనకి ఆర్గాన్ డొనేషన్ అంటే అవయవ మార్పిడి చేశారో ఆ పేషెంట్లకు రోగ నిరోధకత బహిరంగం కాకుండా ఉండేటువంటి ఒక సహకారిగా ఉపయోగపడుతుంది ఈ సైక్లోస్పోరిన్ ఏ. అంటే రోగ నిరోధకత బహిరంగం కాకుండా, ఇమ్యునో సప్రెసివ్ అని చెప్పవచ్చు అనమాట. అంటే రోగ నిరోధకత బహిరంగం కాకుండా ఉండే సహకారిగా ఉపయోగిస్తారు అని అర్థం అనమాట. సో తర్వాత చూడండి మనకి యాక్చువల్గా నెక్స్ట్ మనకి ఇంకోటి మొనాస్కస్ చూడండి, మొనాస్కస్ పర్ఫ్యూరస్ అనేది ఒక ఈస్ట్. ఇది ఏం చేస్తుందంటే రక్తంలో క్రొవ్వు తగ్గించేటువంటి స్టాటిన్ను ఉత్పత్తి చేయగా వీటిని మనం ప్రస్తుతానికి వాణిజ్యపరంగా బాగా ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక మొనాస్కస్ పర్ఫ్యూరస్ అనేటువంటి ఈస్ట్ అనేది ఏం చేస్తుందంటే బ్లడ్లో ఉన్నటువంటి క్రొవ్వు తగ్గించేటువంటి స్టాటిన్ను ఉత్పత్తి చేసి వాణిజ్యపరంగా కూడా దీన్ని మనం డెవలప్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ ఈస్ట్ ఏం చేస్తుందంటే బ్లడ్లో ఉన్నటువంటి కొవ్వు తగ్గించేటువంటి స్టాటిన్ని ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ఈస్ట్ అనేది
చూడండి ఒకసారి. ఈ స్టార్టింగ్ ఏం చేస్తాయంటే ఇదేం చేస్తుందంటే కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సంబంధించిన ఎంజైమ్ చర్యను ఏ ఎంజైమ్ అయితే మనకి కొలెస్ట్రాల్ని తయారు చేస్తుందో ఆ ఎంజైమ్ అనేది పెరగకుండా నిరోధించేది ఈ స్టార్టిన్ అనమాట. ఓకే, తర్వాత మనకి 83 కదా, ఒక్క నిమిషం. సో ఇంతవరకు మీకు చెప్పడం జరిగింది, రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ. దీని కంటిన్యూషన్ మాట్లాడుతున్నాము. అయితే మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్ బేస్ చేసుకొని మరి సెకండ్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు అనేటువంటి చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంకా సూక్ష్మజీవులు దేంట్లో ఉపయోగపడతాయంటే మురుగునీటిని శుద్ధి చేసే విధానంలో మనకి ఉపయోగపడతాయి. అంటే మురుగునీటి శుద్ధి విధానంలో కూడా మనకి సూక్ష్మజీవులు అనేవి అనేకం ఉపయోగపడతాయి. దీంట్లో మనకి ఇంపార్టెంట్ అనిపించింది అంటే మనకి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. మరి బీఓడి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 minute. ఓకే, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే కొంచెం సౌండ్ వస్తుంది ఇది. ఓకే, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాండ్ అనుకోండి, చెరువు అనుకోండి. దీనిలో అనేకమైనటువంటి జీవరాశులు జీవిస్తుంటాయి, అనేకమైనటువంటి జలచరాలు జీవిస్తుంటాయి. ఆల్రెడీ ఈ వాటర్ అనేది పొల్యూట్ అయిపోతే, ఈ వాటర్ అనేది కాలుష్యం అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఉంటుంది నీటిలో, అంటే డిజాల్వ్ ఆక్సిజన్, నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ ఉంటుంది. ఈ నీరు అనేది కాలుష్యం అవటం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ అనేది కొంచెం ఏమవుతుంది, ఆ వాటర్ అనేది కాలుష్యం అయిపోవటం వల్ల జీవరాశులకి ఆ నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని ఉపయోగించుకునేటువంటి సామర్థ్యం తగ్గుతుంది. ఏదైనా ఒక వాటర్ అనేది కాలుష్యం అయిపోవటం వల్ల దాంట్లో ఉన్నటువంటి జలచరాలకి ఆ నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని వినియోగించుకోలేవు. కాబట్టి ఎక్కువగా పొల్యూషన్ దేంట్లో ఉంటుందంటే ఎక్కడైతే పొల్యూషన్ ఉంటుందో అక్కడ ఆక్సిజన్, నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి కాలుష్యం అయినటువంటి నీటిలో జలచరాలు ఉంటాయి, కానీ అక్కడ నీటిలో కరిగి ఉండేటువంటి ఆక్సిజన్ అవి వినియోగించుకోలేవు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి జలచరాలు ఎక్కువ ఆక్సిజన్ని కోరుకుంటాయి, కాబట్టి ఆక్సిజన్ మీద డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనం బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పవచ్చు. అంటే ఈ బీఓడిని మనం అనేక రకాలుగా డెఫినేషన్ చేయవచ్చు. మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూడండి. బీఓడి అనేది ఆక్సీకరణం ద్వారా బ్యాక్టీరియం 1 లీటర్ నీటిలోని, బీఓడి అనేది ఆక్సీకరణం ద్వారా బ్యాక్టీరియం 1 లీటర్ నీటిలోని కర్బన పదార్థం అంతా, 1 లీటర్ నీటిలో ఎంతైతే కర్బన పదార్థం ఉంటుందో, అంటే 1 లీటర్ నీటిలోని కర్బన పదార్థం అంతా వినియోగించుకోవడం కోసం ఉపయోగించుకునేటువంటి ఆక్సిజన్ మొత్తాన్ని మనం బీఓడి అని చెప్పవచ్చు. అంటే 1 లీటర్ నీటిలో ఎంతైతే కర్బన పదార్థం ఉందో అది మొత్తం ఉపయోగించుకోవటానికి ఆ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తాన్ని ఉపయోగించుకుంటాయి. అప్పుడు ఆక్సిజన్ షార్ట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. హోప్ అర్థమైంది అనుకుంటాను. 1 లీటర్ నీటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీటర్ నీటిలో ఉన్నటువంటి కర్బన పదార్థం అంతా వినియోగించుకోవడం కోసము అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియాలు కానీ ఏదైనా కానీ ఉపయోగించుకునేటువంటి ఆక్సిజన్ మొత్తాన్ని మనం బీఓడి అని చెప్పవచ్చు. సో బీఓడి పరీక్ష అనేది ఉదాహరణగా ఒక నీటి శాంపిల్ని తీసుకొని దానిలోని సూక్ష్మజీవుల ద్వారా గ్రహించబడే ఆక్సిజన్ విలువలను మనం తెలుసుకోవచ్చు. ఈ బీఓడి టెస్ట్ ద్వారా పరీక్ష ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే ఒక నీటి శాంపిల్ని తీసుకొని దానిలో సూక్ష్మజీవుల ద్వారా గ్రహించబడే ఆక్సిజన్ విలువ ఎంతైతే సూక్ష్మజీవులు ఎంత ఆక్సిజన్ని గ్రహిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత బీఓడి అనేది నీటిలో ఉన్నటువంటి కర్బన పదార్థాన్ని తెలుసుకునేటువంటి పరిమాణం అని చెప్పవచ్చు. తర్వాత అపరిశుద్ధమైన నీటిలో ఎక్కువ బీఓడి ఉంటే అదే దాని హెచ్చు కాలుష్య శక్మం. కాబట్టి బాగా పాడైపోయినటువంటి నీటిలో ఎక్కువ బీఓడి ఉంటుంది. కాబట్టి అది ఏం తెలియచేస్తుంది, అది ఇంకా పాడైపోయింది, ఇంకా పొల్యూషన్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని మనకి తెలుస్తుంది అనమాట. ఈ బీఓడి కంటే ముందు సూక్ష్మజీవులు అనేవి మన మురికి నీటిని ట్రీట్మెంట్ చేయడంలో చాలా రకాలుగా ఉపయోగపడతాయని చెప్పేసి అక్కడ పేజ్ నెంబర్ 260లో సెకండరీ బాటనీలో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో తర్వాత 84
నెక్స్ట్ వన్ వేర్ 84 హియర్ దేర్. నెక్స్ట్ వన్ బయోగ్యాస్ ఉత్పత్తిలో సూక్ష్మజీవులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి అంశాన్ని చూద్దాం. ఇక్కడ బయోగ్యాస్ అంటే ఏంటి? యాక్చువల్గా బయోగ్యాస్లో మిశ్రమ వాయువులు ఉంటాయి, మీకు తెలుసు. కానీ బయోగ్యాస్లో ఉండేటువంటి వాయువు ఏంటంటే మీథేన్ ఎక్కువగా ఉంటుంది. అసలు బయోగ్యాస్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుందంటే సూక్ష్మజీవుల చర్యల ద్వారా ఉత్పత్తి అయ్యి ఒక ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది బయోగ్యాస్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూడండి, మిథనోజన్లు అంటే ఏంటి అంటే మీథేన్ అనేటువంటి గ్యాస్ని తయారు చేసే సూక్ష్మజీవులే కదా. ఎక్కువ బ్యాక్టీరియాలు ఉంటాయి అక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి, కొన్ని అవాయు బ్యాక్టీరియాలు ఆ బ్యాక్టీరియాలు సెల్యులోజ్ పదార్థం పైన పెరుగుతాయి. ఆ బ్యాక్టీరియాలు ఎక్కువ శాతం మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ని ఉత్పత్తి చేస్తాయి, తర్వాత హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తాయి. సో అటువంటి బ్యాక్టీరియాలని మొత్తాన్ని కలిపి మనం మిథనోజన్లు అంటాము. అటువంటి ఒక సామాన్యమైనటువంటి బ్యాక్టీరియానే మిథనోబాక్టీరియం అని చెప్తాము. ఓకే, సాధారణంగా ఈ మిథనోబాక్టీరియా ఏం చేస్తుందంటే మురుగునీటిని శుద్ధి చేస్తుంది. ఓకే, మురుగునీటిని శుద్ధి చేస్తుంది. అదేవిధంగా ఈ బ్యాక్టీరియాలు పశువుల జీర్ణకోశంలో ఉంటాయి. పశువుల జీర్ణకోశంలో ఎందుకు ఉంటాయంటే పశువులు అనే జీవులు సెల్యులోజ్ అనేటువంటి పదార్థాన్ని తీసుకుంటాయి కాబట్టి దానిని కూడా జీర్ణం చేయడానికి ఈ బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 85 అనేది ఫ్రెండ్స్ నా కోడ్ ఇది అనమాట, అంటే మనం తయారు చేసిన మెటీరియల్. తర్వాత మనకి గోబర్ అంటే ఏంటి? పేడే కదా. గోబర్ అను పిలువబడే పశువుల వ్యర్థంలో ఈ బ్యాక్టీరియాలు మిథనోజన్ బ్యాక్టీరియాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి గోబర్ గ్యాస్ అని చెప్తాం, దాంట్లో కూడా మనకి ఈ బ్యాక్టీరియాలు ఉండి ఆ గోబర్ పేడ నుంచి మనకి గ్యాస్ని ఉత్పత్తి చేస్తాయి. మరి భారతదేశంలో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా భారత వ్యవసాయ పరిశోధన సంస్థ లేదా అదేవిధంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ వల్ల జరిగిందనమాట. ఈ రెండింటి వల్ల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ IARI, ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ KVIC, ఈ రెండు కూడా మనకి భారతదేశంలో బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకి కొన్ని సూక్ష్మజీవులు అనేవి జీవ నియంత్రణ సహకారులుగా ఉంటాయి. అంటే పంటలపైన ఉండేటువంటి కీటకాలని చంపడానికి కూడా సూక్ష్మజీవులు అనేవి మనం ఉపయోగపడతాయి. దీంట్లో చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ మీరు సూక్ష్మజీవుల నియంత్రణ సహకారులకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనేది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాసిల్లస్ తురంజెన్సిస్ని సింపుల్గా BT అని చెప్పొచ్చు. బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియాని ప్రవేశపెట్టడం ద్వారా సీతాకోక చిలుకల గొంగుళి పురుగులను మనం కంట్రోల్ చేయవచ్చు. మొక్కల్లో ఉండేటువంటి అంటే వ్యాధులను కలిగించేటువంటి గొంగుళి పురుగులను మనం కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే మన పంట పొలాల మీద ఉండేటువంటి గొంగుళి పురుగుల్ని నియంత్రించడానికి ఏ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందంటే బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనేది ఉపయోగపడ్డప్పుడు ఏం చేయాలి మనం? ఇదే బ్యాక్టీరియా నుంచి ఒక జన్యువుని తీసుకొచ్చి వేరే మొక్కలో పెట్టామనుకోండి, ఆ మొక్కలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనేది ఒక విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విష పదార్థం వల్ల ఏ మొక్కల మీద విష పదార్థం చల్లామో ఆ మొక్కల మీద ఉన్నటువంటి చీడలు పీడలు చనిపోతున్నాయి. అంటే ఏంటి? ఈ బ్యాక్టీరియా అనేటువంటి సూక్ష్మజీవి వేరొక జీవుల్ని కంట్రోల్ చేస్తుందని చెప్పేసి మనం నమ్మి అప్పుడు బ్యాసిల్లస్ తురంజెన్సిస్ నుంచి ఒక జన్యుని వేరు చేసి ఏదైనా ఒక మొక్కలో ప్రవేశపెట్టామనుకోండి, ఆ మొక్కల మీద ఏదైనా పురుగులు వాడినప్పుడు ఆ మొక్కల్ని తిని అవి చనిపోతాయి. ఇండైరెక్ట్గా మనం జీవ నియంత్రణ మనం చేస్తాం. కాబట్టి బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియాని ప్రవేశపెట్టడం ద్వారా సీతాకోక చిలుకల యొక్క గొంగుళి పురుగులను మనం కంట్రోల్ చేయవచ్చు. ఓకే, తర్వాత ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే బ్యాసిల్లస్ తురంజెన్సిస్ వ్యాధి గొంగుళి పురుగులు మాత్రమే చంపివేస్తుంది, మిగతా కీటకాలని హాని చేయకుండా వదిలివేస్తుంది అన్నమాట. కాబట్టి జన్యు ఇంజనీరింగ్లో గత దశాబ్దాలుగా వస్తున్నటువంటి విధానాల అభివృద్ధి వల్ల శాస్త్రవేత్తలు బ్యాసిల్లస్ తురంజెన్సిస్లోని విషపూరిత జన్యువులని మొక్కల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అటువంటి మొక్కలు కీటకాలు చెడులపై
అటువంటి మొక్కలు ఏం చేస్తాయంటే కీటకాలు కానీ చీడలు కానీ వీటి మీద వచ్చినా కూడా ఆ మొక్కలు అనేవి ఎదిరిస్తాయన్నమాట. అంటే ఏదైనా బీటీలో బ్యాసిలస్ తురింజిన్స్ అనేటువంటి బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జన్యువును విషపూరిత జన్యువులను వేరు చేసి ఏ మొక్కల్లో ప్రవేశపెట్టినా కూడా ఆ మొక్కల మీద ఏదైనా కీటకాలు వాలినప్పుడు ఆ మొక్కలు తిన్నటువంటి కీటకాలు చనిపోతాయి. కాబట్టి అటువంటి దాంట్లోనే మనం అభివృద్ధి చెందింది బీటీ పత్తి లేదా బీటీ వంకాయ. ఈ మొక్కల మీద ఏదైనా ఒక కీటకం వాలినప్పుడు ఈ మొక్క ఆకులు కానీ రసం పీల్చినప్పుడు కానీ ఇమీడియట్గా చనిపోతుంది. ఎందుకు? ఈ బీటీ పత్తి అనేటువంటి మొక్కల్లో దేని విష పదార్థం ఉంది? బ్యాసిలస్ తురింజిన్స్ అనేటువంటి బ్యాక్టీరియా యొక్క విష పదార్థం అనేది ఈ మొక్కలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఆ విధంగా ఈ బ్యాసిలస్ తురింజిన్సిస్ ఆ టెక్నిక్ ద్వారా, ఆ బ్యాక్టీరియా టెక్నిక్ ద్వారా అభివృద్ధి పరిచినటువంటి పంటలు ఏంటంటే బీటీ పత్తి, అదేవిధంగా బీటీ వంకాయ అని చెప్పొచ్చు. ఓకే, అర్థమవుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్, జాగ్రత్త వినండి. తర్వాత మనకి కొన్ని మనకి చూస్తే ఒక నిమిషం, తర్వాత కొన్ని శిలీంధ్రాలు ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా మనకి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అనేటువంటి టాపిక్లో వస్తాయి. ఒక మొక్కలోని వ్యాధికి చికిత్స పద్ధతి కోసం జీవశాస్త్ర నియంత్రణ విధానంలో అభివృద్ధి చేసిన శిలీంధ్రం వచ్చేసి ట్రైకోడెర్మా. అంటే ఒక మొక్కలో వ్యాధి వచ్చిందనుకోండి, ఒక మొక్కలోని వ్యాధికి చికిత్స పద్ధతి కోసం జీవశాస్త్ర నియంత్రణ విధానంలో అభివృద్ధి పరిచినటువంటి శిలీంధ్రం పేరు ట్రైకోడెర్మా. సో యాక్చువల్లీ ఇవి స్వేచ్ఛగా ఉండేటువంటి శిలీంధ్రాలు. ఇవి ఏం చేస్తాయంటే సమర్థవంతమైనటువంటి జీవ నియంత్రణ సహకారులు. అంటే ఈ శిలీంధ్రాలు మిగతా జీవులను కూడా చంపి జీవశాస్త్ర నియంత్రణ జరుపుతాయన్నమాట. కాబట్టి ఒక మొక్కలోని వ్యాధి చికిత్స పద్ధతి కోసం ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఫంగై ఏంటంటే ట్రైకోడెర్మా. ఈ ట్రైకోడెర్మాలో ఉన్నటువంటి జన్యువుని తీసుకొచ్చి ఏదైనా మొక్కలో ప్రవేశపెడితే ఆ మొక్క మీద ఏదైనా కీటకం వాలినప్పుడు ఆ మొక్క తిన్నటువంటి కీటకం అనేది చనిపోతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్యాకులో వైరస్లు అని చెప్పేసి ఒక రకంగా ఉన్నాయి. తప్పు రాశాను ఇక్కడ, బాక్యులో వైరస్లు. సో బాక్యులో వైరస్లు అనేవి చూడండి, అనే వ్యాధి జనకాల ద్వారా కీటకాలు ఇతర ఆర్ద్రపులు వ్యాధి బారిన పడతాయి. అంటే బ్యాక్యులో వైరస్లు అనే వ్యాధి జనకాల ద్వారా కీటకాలు ఇతర ఆర్ద్రోపోడాలు వ్యాధి బారిన పడతాయి. అంటే ఏంటి? ఈ వైరస్లు అనేవి జీవశాస్త్ర నియంత్రణ సహకారులుగా ఉపయోగపడుతున్నాయి. మరి ఈ వైరస్లు అనేవి ఏ ప్రజాతికి చెందినవి? న్యూక్లియో పాలిహైడ్రో వైరస్ ప్రజాతికి చెందినవి. ఇవి కూడా మనకి ఈ వైరస్ల యొక్క జన్యును తీసుకొచ్చి వేరే మొక్కలో ప్రవేశపెడితే ఆ మొక్క తిన్నటువంటి కీటకాలు కానీ ఏమైనా చీడలు కానీ చనిపోతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు. ఓకే, ఈ వైరస్ల ద్వారా మనకి కీటకాలు ఇతర ఆర్ద్రోపలు వ్యాధి బారిన పడతాయి. అర్థం ఏంటంటే ఈ వైరస్లు కూడా జీవశాస్త్ర నియంత్రణ సహకారంగా పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొక్కలో ఈ బాక్యులో వైరస్ యొక్క జన్యువుని ప్రవేశపెట్టామనుకోండి, ఈ మొక్క పెరిగి పెద్దదవుతుంది. ఈ మొక్క మీద ఏదైనా కీటకం వాలినప్పుడు అవి తిన్నప్పుడు ఇవి చనిపోతున్నాయి. ఎందుకు? ఆల్రెడీ ఈ మొక్కలో ఏ వైరస్ని ఇంట్రొడ్యూస్ చేసామో బాక్యులో వైరస్ యొక్క విష పదార్థాలని లేదా వాటి యొక్క జన్యుని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాము. ఆ బాక్యులో వైరస్లు ఏం చేస్తాయి? ఇతర జీవులను చంపేటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే జీవశాస్త్ర నియంత్రణ సహకారులుగా ఉపయోగపడుతున్నాయి బాక్యులో వైరస్లు. తర్వాత మనకి నెక్స్ట్ జీవ ఎరువులుగా సూక్ష్మజీవులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే బయో ఫెర్టిలైజర్స్గా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎలా ఉపయోగపడుతున్నాయని చూస్తే, జీవ ఎరువులకి ముఖ్యమైన ఆధారం ఏంటంటే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, బ్లూ గ్రీన్ ఆల్గే, BGA బ్లూ గ్రీన్ ఆల్గే. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, బ్లూ గ్రీన్ ఆల్గే అన్నీ కూడా మనకి యాక్చువల్గా బయో ఫెర్టిలైజర్స్గా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని స్థాపన చేస్తుంది. అదేవిధంగా మృతికలో స్వేచ్ఛగా ఉండేటువంటి ఇతర బ్యాక్టీరియాలు కూడా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని ఫిక్స్ చేసి మొక్కలకి అందిస్తున్నాయి. దీంట్లో అజోస్పైరిలము, అజిటోబ్యాక్టర్ ఇవి మృతికలో స్వేచ్ఛగా ఉండేటువంటి బ్యాక్టీరియాలు. ఇవి ఏం చేస్తాయంటే అజోస్పైరిలం అండ్ అజిటోబ్యాక్టర్ ఈ రెండు కూడా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నత్రజని స్థాపించి మొక్కలకి అందిస్తాయి. తర్వాత కొన్ని శిలీంధ్రాలు అంటే సూక్ష్మజీవులే కదా, మొక్కలతో సహజీవనం చేస్తుంటాయి. అటువంటి వాటిని మనం శిలీంధ్ర మూలం అని చెప్తాం. కాబట్టి శిలీంధ్రాలు
మొక్కలతో సహజీవన సహవాసం చేస్తాయి. దీన్ని మనం శిలీంధ్ర మూలం లేదా మైకోరైజా అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ గ్లోమస్ ప్రజాతికి చెందినటువంటి అనేక శిలీంధ్రాలు మైకోరైజాని ఉత్పత్తి చేస్తాయి. ఏ శిలీంధ్రాలు అయితే మొక్కలతో సహజీవనం చేస్తుంటాయో దానిని మనం మైకోరైజా లేదా శిలీంధ్ర మూలం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి సహజీవన సహవాసంలో ఫంగై ఏం చేస్తుంది, మొక్క చేత మృతిక నుంచి పాస్పర్ని సూచించే విధంగా చేస్తుంది అనమాట. అంటే మృతిక నుంచి మొక్కలనేవి పాస్పర్ను గ్రహించే విధంగా ఈ యొక్క ఫంగై అనేది హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ శిలీంధ్రాలు మొక్కలతో సహజీవనం చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే ఈ సహజీవన సహవాసంలో ఫంగై ఉంటుంది, శిలీంధ్రం. ఇది మొక్కల చేత మృతికలో ఉన్నటువంటి పాస్పర్ని శోషించే విధంగా చేస్తుందన్నమాట. ఓకేనా, అది ఆ పాస్పరస్ మొక్కకి ఉపయోగం కాబట్టి దీన్ని మనం సింబయాసిస్ కూడా అనొచ్చు. ఎక్కువ గ్లోమస్ ప్రజాతికి చెందిన అనేక శిలీంధ్రాలు శిలీంధ్ర మూలాన్ని ఏర్పరుస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మనకి నత్రజని స్థాపన చేసే బ్లూ గ్రీన్ ఆల్గే ఏంటంటే అనబీనా, నాస్టాక్, అసెలటోరియా. అదేవిధంగా ఈ మూడు కూడా బ్లూ గ్రీన్ ఆల్గే నత్రజని స్థాపన చేస్తున్నాయి. తర్వాత వరి పొలాల్లో ముఖ్యమైనటువంటి జీవ ఎరువు ఏంటంటే మనకి సైనో బ్యాక్టీరియా. తర్వాత మనకి సవాళ్ళు విసురుతున్న సూక్ష్మజీవులు అంటే హానికర సూక్ష్మజీవులు ఇక్కడి నుంచి మనం చూడాలి. అయితే పూర్వం ఒక కాలంలో కొన్ని వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు మళ్ళీ అక్కడక్కడ సరికొత్త భౌలిక ప్రదేశంలో కనిపిస్తాయి. అంటే పూర్వం ఒకప్పటి కాలంలో ఉండి మళ్ళీ ఇప్పుడు అక్కడక్కడ లేదా సరికొత్త భౌలిక ప్రదేశాల్లో కనిపించేటువంటి కొన్ని వ్యాధులు అయితే ఉంటాయి. ఆ వ్యాధుల గురించి మనకి శాస్త్రవేత్తలకు భయం అన్నమాట. ఆ వ్యాధులు ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి, మాట్కవ్ వ్యాధి, సార్స్ అంటే సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని చెప్పవచ్చు. తర్వాత కలరా, టీబీ, డెంగ్యూ జ్వరాలు పూర్వం ఒకప్పటి కాలంలో బాగా ఉండి మళ్ళీ ఇప్పుడు అక్కడక్కడ సరికొత్త భౌలిక ప్రదేశాల్లో మనకి కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత చూడండి, నెక్స్ట్ చూస్తే మనకి బయోటెర్రరిజం. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది. మనం ఏమనుకున్నాము, కరోనా వైరస్ను గాలిలో చైనా దేశం వాళ్ళు విడిచిపెట్టారు ఆ వైరస్ని భారతదేశం మీద అని చెప్పేసి రకరకాల మనం అనేక వార్తలు చూసాము. అయితే బయోటెర్రరిజం, సో బయోటెర్రరిజం అంటే ఏంటి? ఈ బయోటెర్రరిజంలో భయానికి గురి చేసేలా జీవశాస్త్ర సహకారాలను వినియోగిస్తూ, అంటే కొన్ని వైరస్ను వినియోగిస్తూ భయం లేదా నిజమైన వ్యాధులను చేస్తూ తద్వారా ఎక్కువ జనాభా చనిపోయేలా చేస్తారు. అంటే భయానికి గురి చేసేలాగా జీవశాస్త్ర సహకారులను వినియోగిస్తూ భయం లేదా నిజమైన వ్యాధులను కలుగజేసేలా చేస్తూ తద్వారా ఎక్కువ జనాభా చనిపోయేలా చేయటమే బయోటెర్రరిజం. ఈ వెపన్స్ వాడట్లేదు ఇప్పుడు మన యుద్ధాల్లో. ఏం వాడుతున్నారు? ఒక హానికరమైనటువంటి వైరస్ని తయారు చేసి అది వదిలేస్తున్నారు అన్నమాట. మరి దీన్ని గుర్తించడానికి జీనోమిక్స్ అదేవిధంగా బయో ఇన్ఫర్మాటిక్స్ అనేవి శాఖలు అనేవి అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా మనం బీఓడి అంటే ఏం చెప్పొచ్చు అంటే 1 లీటర్ నీటిలోని కర్బన పదార్థం అంతా బ్యాక్టీరియం ద్వారా ఆక్సీకరణం చెందిన తర్వాత వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణము. అంటే బీఓడి అని చెప్పొచ్చు అంటే 1 లీటర్ నీటిలోని కర్బన పదార్థం అంతా బ్యాక్టీరియం ద్వారా ఆక్సీకరణం చెందిన తర్వాత వినియోగించుకునేటువంటి ఆక్సిజన్ పరిమాణం అని చెప్పొచ్చు బీఓడి. సో ఎన్ని రకాలుగా ఉన్నాయి, దీని ప్రాబ్లం లేదు మనకి. ఓకే, తర్వాత ఆల్రెడీ చెప్పాను దాని గురించి. తర్వాత చూడండి మనకి ఒక్క నిమిషం. సో ఇంతవరకు మనం ఇది చేసాము. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత మనకి అది ఫస్ట్ క్వశ్చన్ వరకు అంతవరకు మనం డిస్కస్ చేసాము. 42 క్వశ్చన్, గత డిఎస్లో 42 క్వశ్చన్ ఏమన్నారంటే కణజాల వర్ధంలో అవయవ ఉత్పత్తికి, ఆర్గనోజెన్సిస్ కదా, అవయవ ఉత్పత్తికి ఉపయోగించేటువంటి హార్మోన్లు, ఏ హార్మోన్లు మనకి ఆర్గనోజెన్సిస్కి ఉపయోగపడతాయని చెప్పేసి ఒకటి ఇచ్చాడు. మరి ఇది ఏ సిలబస్ అంటే మనకి కణజాల వర్ధనం ఇచ్చాడు కదా, కణజాల వర్ధనం అని చెప్పేసి మనకి యూనిట్ 9లో ఇచ్చాడు, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ అని చెప్పేసి. దాంట్లో టిష్యూ కల్చర్ నుంచి ఇది ఇవ్వటం జరిగిందనమాట. టిష్యూ కల్చర్ అంటే ఇది ఎక్కడ ఉందంటే యాక్చువల్గా మనకి సెకండరీ బాటనీలో ఉంటుంది. ఇది మేబీ 247 కానీ 248 తెలుగు మీడియం బుక్లో ఇంటర్ స్థాయి ప్రశ్న ఇచ్చారు. కణజాల వర్ధనంలో అవయవ ఉత్పత్తికి ఉపయోగించే హార్మోన్ల జత, ఆర్గనోజెనిసిస్కి ఉపయోగించే జత ఏంటంటే ఆక్సిన్లు, సైటోకైన్లు అనేవి యాక్చువల్గా మనకి ఇక్కడ బిట్ అయితే అవుతుంది.
మరి ఆర్గనోజెన్సిస్ అంటే ఏంటి? నేను మొత్తం చెప్పట్లేదు ఇక్కడ. వివిధ గాఢతల్లో ఉండేటువంటి ఆక్సిన్లు సైటోకైనిన్ల కలయికతో ఉన్నటువంటి యానకంపై ఎక్స్ప్లాంట్ లేదా కాలస్ వర్ధనం చేసినప్పుడు వేలు లేదా కాండాలు ఏర్పడతాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పోషక యానకం ఉంటుంది. పోషక యానకం అంటే ఏంటి? మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి అనేక పోషక మూలకాలు కలిగిన ఒక మీడియం. ఈ మీడియం మీద ఒక ప్లాంట్లో ఉన్నటువంటి చిన్న పార్టు, దీన్ని మనం ఎక్స్ప్లాంట్ అంటాం కదా, ఈ చిన్న పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంతర్నివేశం చేస్తారు. చేసిన తర్వాత ఈ పోషక యానకంలో ఆక్సిన్ కానీ సైటోకైనిన్ కానీ అనేటువంటి హార్మోన్లు ఉన్నట్లయితే ఇక్కడ ఈ ఎక్స్ప్లాంట్ అనేటువంటి చిన్న మొక్క నుంచి కాలస్ ఫామ్ అవుతుంది. ముందు కాలస్ నుంచి మనకి వేర్లు అదేవిధంగా కాండాలు ఏర్పడతాయి, అంటే అవయవాలు ఏర్పడతాయి. దాన్ని మనం అవయవ ఉత్పత్తి అంటాము. అయితే పోషక యానకం మీద ఆక్సిన్లు సైటోకైనిన్ అనేటువంటి హార్మోన్ ఉన్నప్పుడు ఆ కాలస్ నుంచి మనకి వేర్లు కాండాలు అనేవి ఏర్పడతాయి. దీని గురించి నెక్స్ట్ మనకి డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్లాంట్ అంటే ఏంటి లేదా టోటిపోటెన్సీ అంటే ఏంటి మీకు తెలుసు, నేను మొత్తం చెప్పక్కర్లేదు. ఎక్స్ప్లాంట్ అంటే ఏంటంటే మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకోండి, దానిని ఒక పరీక్షణాళికలో సూక్ష్మజీవరహిత పరిస్థితిలో ప్రత్యేక పోషక యానకంపై ప్రవేశపెట్టి పెంచితే దాని నుంచి సంపూర్ణ మొక్కలు అభివృద్ధి చెందుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మొక్క ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క. దీంట్లో ఏ పార్ట్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టమంటున్నాడు? ఎక్కడ టెస్ట్ ట్యూబ్లో కానీ లేకపోతే ఒక మనం పోషక యానకం మీద. అంటే పోషక యానకం అంటే దాంట్లో ఏముంటాయి? యాక్చువల్గా మనకి విటమిన్లు, అమైనో ఆమ్లాలు, కొన్ని హార్మోన్లు, ఆక్సిజన్లు, సైటోకైన్ అన్నీ ఉంటాయి. ఇది పోషక యానకం. మొక్కలో ఒక భాగాన్ని తీసుకొచ్చి పోషక యానకం మీద పెట్టినప్పుడు ఈ పోషక యానకం నుంచి ముందు అవయవ విభేదనం అంటే అవయవాలు లేనటువంటి కణాల సమూహం ఉత్పత్తి అవుతుంది. దాన్ని మనం కాలస్ అని చెప్తాము. ఈ కాలస్ నుంచి వేర్లు కాండాలు తర్వాత ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మొక్కలోని ఏ భాగాన్ని తీసుకొని దానిని ఒక పరీక్షణాళికలో సూక్ష్మజీవరత పరిస్థితుల్లో ప్రత్యేక పోషకాహార యానకంపై ప్రవేశపెట్టి పెంచితే దాని నుంచి కొత్త మొక్కలు వస్తాయి. చిన్న మొక్క నుంచి, మొక్కలో ఉన్నటువంటి చిన్న పార్ట్ నుంచి టోటల్ మొక్క వస్తుంది. కాబట్టి దాన్ని ఎక్స్ప్లాంట్ అని చెప్పడం జరుగుతుంది. మరి టోటిపోటెన్సీ అంటే ఏంటి? ఏదైనా ఒక మొక్క కణం, మొక్కలో ఉన్నటువంటి చిన్న కణము పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందగలిగే శక్తి. ఏదైనా ఒక కణం, మొక్కలో కణం అనేది, చిన్న కణం అనేది పూర్తి మొక్కని ఇస్తుంది. ఆ యొక్క కెపాసిటీని మనం టోటిపోటెన్సీ అని చెప్తాము. మరి వృద్ధి యానకం అంటే ఏంటి? వృద్ధి యానకం అంటే దీనిలో సూక్ష్మజీవుల్ని నశింపచేయటం కోసం వృద్ధి యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయాలి. మనం పోషక యానకాన్ని లేదా వృద్ధి యానకాన్ని తయారు చేసేటప్పుడు దానిలో సూక్ష్మజీవులు ఇంకా మిగిలిపోతే మనం దాన్ని సూక్ష్మజీవరహితం అనేది చేయాలి. ఓకే, మరి సూక్ష్మజీవరహితం అనేది ఆటోక్లేవ్ అనేటువంటి ఆవిరి అంత పాత్రలో చేస్తారు. ఆటోక్లేవ్ అంటే వర్ధన యానకాన్ని 15 పౌండ్ల పీడనము 121 డిగ్రీ సెల్సియస్ వద్ద 15 మినిట్స్ ఉంచుతారు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది? ఆ పోషక యానకంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేవి చనిపోవటం జరుగుతుంది. ఇప్పుడు అంతర్నివేశనం అంటే ఏంటి? ఎక్స్ప్లాంట్ని మనం బాగా సూక్ష్మజీవరహితం చేసిన తర్వాత పోషక యానం మీద ప్రవేశపెట్టడం మనం ఏమంటాము? అంతర్నివేశం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి అసలు చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ చాలా జాగ్రత్త వినండి. ఇది పోషక యానకం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోషక యానకం అనుకోండి. పోషక యానకం, ఇంకో లెటర్ తీసుకుందాము. పోషక యానకం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోషక యానకము. సో ఇక్కడ మనం ఏం చేసాము? ఏదో ఒక ఎక్స్ప్లాంట్ని ఇక్కడ పెట్టాము. ఎక్స్ప్లాంట్ అంటే మొక్కలో ఉన్నటువంటి చిన్న పార్ట్. ఈ ఎక్స్ప్లాంట్ని సూక్ష్మజీవరహితం చేసిన తర్వాత ఈ పోషక యానకంలో మనకి విటమిన్లు ఉంటాయి, లవణాలు ఉంటాయి, అదేవిధంగా మనకి ఇంకా అమైనో ఆమ్లాలు, వృద్ధి నియంత్రకాలైనటువంటి హార్మోన్లు, ఆక్సిన్లు, సైటోకైన్లు ఉన్నాయి అనుకోండి. ఉంటే ఈ ఎక్స్ప్లాంట్ నుంచి ముందు మనకి 3 నుంచి 4 వారాల్లో కాలస్ ఏర్పడుతుంది. అంటే కణాల గుంపు అనేది ముందు ఏర్పడుతుంది. కణాల గుంపు ఏర్పడుతుంది అంటే 3 నుంచి 4 వారాల్లో మనకి ఈ ఎక్స్ప్లాంట్ నుంచి మనకి కణాల గుంపు ఏర్పడుతుంది. దీన్ని మనం కాలస్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ కాలస్ ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సైటోకైనిన్ అనేటువంటి హార్మోన్ని గ్రహించి
కాండాన్ని ఉత్పత్తి చేస్తుంది, అదేవిధంగా వేరుని ఉత్పత్తి చేస్తుంది. అంటే కాలస్ నుంచి మనకి కాండం అదేవిధంగా వేరు ఉత్పత్తి అవటాన్నే అవయవ ఉత్పత్తి లేదా ఆర్గనోజెన్సిస్ అంటాము. మరి ఈ కాండం వేరు ఏర్పడటానికి ప్రధానమైనటువంటి హార్మోన్ ఏంటంటే ఆక్సిన్ అదేవిధంగా సైటోకైనిన్. తర్వాత ఏమవుతుంది, తర్వాత మనకి అవయవ ఉత్పత్తి జరిగిన తర్వాత ఈ కాలస్ నుంచి మళ్ళీ కొన్ని పిండాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వాటిని మనం సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ లేదా శాకీయ పిండోత్పత్తి అంటాం జరుగుతుంది. ఓకే, తర్వాత కాలస్ నుంచి ఏర్పడిన పిండాల వంటి నిర్మాణాలను ఏమంటాము, పిండాబాలు అని చెప్పడం జరుగుతుంది. ఇవి శాకీయ కణాల నుండి ఏర్పడటం వల్ల వీటిని శాకీయ పిండాలు అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ కణజాల వర్ధనం వల్ల చాలా తక్కువ సమయంలో పరిమితమైనటువంటి ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కల్ని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సూక్ష్మ వ్యాప్తి అని అనడం జరుగుతుంది. ఇలా ఉత్పత్తి అయ్యే మొక్కలు జన్యుపరంగా అసలైన తల్లి లేదా మూలాధార మొక్కలతో పోలి ఉంటాయి. అందుచేత వీటిని సోమాక్లోన్ అంటం జరుగుతుందన్నమాట. కణజాల వర్ధనం ద్వారా వచ్చినటువంటి మొక్కలు అనేవి జన్యుపరంగా అసలైన తల్లి ఉంటుంది కదా, లేదా మూలాధారమైనటువంటి మొక్క ఉంటుంది కదా, దాన్ని పోలి ఉంటుంది. అందుకే వీటిని సోమాక్లోన్ అంటం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి ఇది మొత్తం కూడా మనకి దేనికి సంబంధించిందంటే మనకి యాక్చువల్గా మనకి రెండు బిట్లు ఇచ్చాడు కదా. ఈ కణజాల వర్ధనంలో అవయవ ఉత్పత్తికి ఏ హార్మోన్లు పనిచేస్తాయి అంటే ఆక్సిన్లు అదేవిధంగా సైటోకైనిన్ యొక్క హార్మోన్ జత అవయవాల ఉత్పత్తికి సహాయం చేస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటాము. సో ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మరి అవి ఉండేటువంటి ఏరియా. సో కంటెంట్లో మనకి క్వశ్చన్ అనేవి మరి ఎలా ఉంటున్నాయి, ఏ ఏరియా నుంచి ఇస్తున్నాడు అనే విషయాన్ని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరొక క్వశ్చన్స్ రాసుకొని ఎక్కడి నుంచి ఇచ్చాడో ఆ ఏరియాలో ఉన్నటువంటి అంశాలని మనం అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.